జగన్ గారు ఏమంటున్నారంటే కంపెనీస్ తీసుకొచ్చామని చెప్తున్నారు కదా, కొన్ని కంపెనీస్ అయితే వచ్చాయి కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంత మేరకు కంపెనీస్ వచ్చాయి, ఎంత మేరకు కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టాయి, ఎంత మేరకు ఇప్పటివరకు 5 సంవత్సరాల్లో పాసిబుల్ ఎన్ని వస్తే అన్ని తీసుకొచ్చామంటున్నారు. ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా జరిగింది, ఉపాధి అనేది కల్పించారు. ప్రస్తుతం గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎంతమంది నిజంగా ఉపాధి కల్పన అనేది అక్కడ జరిగితే, కంపెనీస్ పెట్టుబడి పెడితే ఈరోజు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, ఇంకా అదర్ మద్రాస్ లాంటి సిటీలకి ఆంధ్రప్రదేశ్ యువత ఈరోజు వలస వెళ్లాల్సిన అవసరం లేదు. నిజంగా అక్కడ ఉపాధి రంగం కల్పన జరిగితే వాళ్ళు అక్కడే ఉండి, అక్కడే చదువుకొని, అక్కడే ఉద్యోగాలు చేసుకొని ఇక్కడ దాకా రావాల్సిన అవసరం కూడా లేదు కదా. అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని విమర్శిస్తున్నారంటే, గతంలో 5 years గారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు, మరి ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఒక కియా కంపెనీ తీసుకొచ్చి ఎలా ఆడారంటున్నారు కదా, దాని మీద అభిప్రాయం? ఓకే కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి 1,00,000 సమస్యలు ఉంటాయి. ఒక ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటికీ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడే రాజధానికి ఒక ప్రత్యేకమైన నిధి కావాలి. ఆ డెవలప్మెంట్కి అంటే ఎక్కడ రాజధాని ఏర్పాటు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, దీన్ని ముందుకెలా అంటే విజన్తో చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు అంటే నేను చంద్రబాబు నాయుడు మద్దతుదారుగా మాట్లాడలేదు, ఒక యువతగా మాట్లాడుతున్నాను. రాజకీయాలని చూసిన వ్యక్తిగా, అంటే నాకున్న పరిధి మేరకు నేను చూసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఈరోజు హైటెక్ సిటీ 2001లోనూ 2002లో స్టార్ట్ అయినప్పుడు విజన్ చూశాడు ఆయన. విజన్ 2020 అనే పేరుతో ఈరోజు హైటెక్ సిటీని స్థాపించాడు. ఈరోజు ఎంతోమందికి ఈరోజు వెస్ట్ హైదరాబాద్ మొత్తం కూడా డెవలప్మెంట్ జరిగి హైటెక్ సిటీ చుట్టుపక్కల అంతా డెవలప్మెంట్ జరిగి ఇలా ఉపాధి కల్పన జరిగింది. అదే విజన్తో ఆయన లాంగ్ టర్మ్గా, అంటే ఆయన ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టే నాటికి ఎలాంటి నిధులు పెట్టుబడి అంటే లేదు. కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చి ఎంతో కొంత ఉపాధి కల్పన చేస్తాము, ఉద్యోగ కల్పన చేద్దాము, ముందుగా రాజధాని కట్టుకుందామని చెప్పేసి ఆయన ఒక విజన్తో స్టార్ట్ చేశాడు. మధ్యలోనే ఆయన అధికారం 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేంజ్ కావడం, దీనివల్ల కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక 10 ఏళ్ళు 100 సంవత్సరాలు ఇంకిపోయిందని కూడా చెప్పవచ్చు.